మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి టోటల్గా 262 ప్రాబ్లమ్స్కి, స్కిన్ డిసీజెస్కి, పైల్స్ అలాగా 262 ప్రాబ్లమ్స్కి మన కంటికి కానీ టోటల్గా న్యూరోలో ఇదండి మన న్యూరో మెదడు బొమ్మ కూడా ఉంటుంది చూడండి. ఇదండి మన న్యూరో సిస్టమ్ని మొత్తాన్ని రీఫ్రెష్ చేస్తుంది. టోటల్గా మనకి స్ట్రోక్స్ ఎప్పుడు వస్తాయి, హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ కానీ మనకి ఎప్పుడు వస్తాయి, మన న్యూరోలో క్లాట్స్ అనేవి లైట్గా ఏర్పడతాయి. ఫస్ట్ ఆ క్లాట్స్ పెరిగి 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 పెద్ద అయిన తర్వాత ఒక్కసారిగా స్ట్రోక్ రూపంలో బయటపడుతుంది. అలాగా మనకు తెలియకుండా మన నరాల్లో ఉన్న స్ట్రోక్స్ని కూడా, ఆ క్లాట్స్ని కూడా నిదానంగా కరిగిచ్చేసేసి ఆ సర్క్యులేషన్ని కరెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు సర్క్యులేషన్ కరెక్ట్ అయిందో మనకు బాడీ అంతా ఫ్రెష్ అయింది. తర్వాత దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇవి వచ్చేసి దీంట్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మన దిండులో కవర్లో పెట్టేసుకొని, అంటే కవర్లో ఎందుకు పెట్టుకోమంటున్నానంటే ఇది డైరెక్ట్గా పైన పెట్టుకున్నాం అనుకోండి అవి ఇటు కదిలిపోతుంది. ఆ కవర్లో పెట్టుకున్నాం అనుకోండి మన తలలో ఉండే నరాల్లో క్లాట్స్ కానీ ఏమైనా తలనొప్పి కానీ మెయిన్ మొత్తానికి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. తర్వాత ఇది వచ్చేసి వాటర్ ప్యాడ్ అంటారు. మనం 2 లీటర్లు వాటర్ కానీ బాటిల్ ఒకటి తీసుకొని మీరు డైలీ ఏ నీళ్ళు అయితే తాగుతారో, ఈవెన్ సాగర్ నీళ్ళు తాగితే సాగర్ నీళ్ళు, బబుల్ వాటర్ తాగితే, ఎప్పుడైతే మనం ఆ మ్యాగ్నెటిక్ వాటర్ తాగుతామో బాడీలో డైరెక్ట్గా బ్లడ్లో కలుస్తాయి ఈ వాటర్. ఎప్పుడైతే మనకు డైరెక్ట్గా ఆ మ్యాగ్నెటిక్ వాటర్ బ్లడ్లోకి వెళ్తుందో ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది మన బ్లడ్ సర్క్యులేషన్ని డెవలప్ చేసి బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ని పెంచి సర్క్యులేషన్ని బాగా డెవలప్ చేస్తుంది. తర్వాత ఈ బెడ్ 3/6 సైజు 2 వస్తాయి ఒక్కో దాంట్లో. ఇది వచ్చేసి మీరు స్ట్రెస్, ఎంత స్ట్రెస్ ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా వర్క్ చేశారు, బాగా స్ట్రెస్ అయ్యి ఉన్నారు, వెళ్ళి ఈ పరుపు వేసుకొని, ఈ పరుపు మీద ఒక బెడ్షీట్ వేసుకొని, మీరు నేల మీద పడుకుంటారు, బెడ్షీట్ డబుల్ కాట్ మీద పడుకోండి, దివాన్ కాట్లో పడుకోండి, సోఫాలో పడుకోండి, ఎక్కడైనా పడుకోండి. ఇది దాని మీద వేసుకొని ఒక బెడ్షీట్ వేసుకొని పడుకోండి. మీరు దీని మీద పడుకున్న పావు గంట 20 నిమిషాల కల్లా మంచి నిద్రలోకి వెళ్ళిపోతారు. మీకు ఎంత మంచి నిద్ర పట్టిద్దంటే మళ్ళీ మీరు మామూలుగా మనకేంటంటే ఒక్కొక్కరికి ఎంత నిద్రపోయినా ఇంకో పావు గంట పడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నిద్ర లేసినప్పుడు. కానీ మీరు దీని మీద పడుకొని వన్స్ మీరు నిద్ర లేచారంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటారంటే ఆ హ్యాపీ సరిపోయింది నిద్ర. లేచిన తర్వాత ఆ స్ట్రెస్ అనేదే ఉండదు, మీ ఫేస్లో ఆ స్ట్రెస్ అనేది ఉండదు, అంత ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. మనకి ప్రతి టోటల్గా బాడీలో 262 ప్రాబ్లమ్స్కి ఇది మనకి చాలా బాగా వర్క్ చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి నాకు మోకాలు నొప్పి వచ్చాయి. నేను ఈ మెట్లు కూడా దిగలేని పరిస్థితి. మా పిల్లల సపోర్ట్తో నేను ఎక్కి దిగాల్సి వచ్చింది. ఆ టైంలో నాకు ఇది ఉపయోగపడటం కాదు, ఇవాళ డైలీ 5 కిలోమీటర్లు వాకింగ్కి వెళ్తున్నా మార్నింగ్. ఆ మెట్లెక్కి దిగలేని వాడిని ఇవాళ డైలీ 5 కిలోమీటర్లు వాకింగ్కి వెళ్ళి మా అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు షటిల్ ఆడుతున్నాను. ఇవాళ మోకాళ్ళ నొప్పులు లేవు. ఇవాళ నాకు మోకాళ్ళ నొప్పులు ఏంటి అంటే ప్రసాద్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కదా ఒంగోలులో, ఆయన దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీపించి, సార్ మీరు లైట్గా మోకాళ్ళు అరిగాయి, మీరు ఎక్కువ నడవద్దు, ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు, ఎక్కువ ప్రెజర్ అయ్యేలాగా చేసుకోవద్దు అని చెప్పాడు. ఏంట్రా బాబు, నాకు 48 ఏళ్ళు, పిల్లల్ని నేను ఇంకా ఒక దారి చేయలేదు, ఏంట్రా భగవంతుడు నా పరిస్థితి అనుకున్న తరుణంలో నాకు ఇది తెలిసింది. నేను ఇది కరెక్ట్గా 3 నెలలు వాడానండి. ఇప్పటికి వాడుతున్నా, అంటే నాకు రిజల్ట్ చెప్తున్నా. 3 నెలలు వాడిన తర్వాత నాకు ఆ మోకాల నొప్పులు లేవు. ఇవాళ శివాలయం కొండ ఎక్కి దిగా, ఏది ఆగకుండా అసలు. అంటే నా రిజల్ట్ నేను చూసుకోవాలి కదా, లేంటి నేను ఈ మెట్టి ఎక్కి దిగలేకపోయా. మా పిల్లలకి ఊరికి బజార్కి వెళ్ళి వస్తానని చెప్పి ఓ రోజు సోమవారం ఉదయాన్నే స్నానం చేసేసి సరే వెళ్ళొద్దామని చెప్పి ఎట్లయినా భగవంతుడి మీద భారం వెళ్దామని చెప్పి మన కొండమీద శివాలయానికి ఎక్కి దిగి నేను అక్కడి నుంచి ఫోటోలు పెడితే మా పిల్లలు ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఏంటండి ఎక్కడ అనుకున్నావు అని. బజార్కి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళామంటే మా కొండమీద శివాలయానికి వచ్చి. అంటే కాలు నొప్పులు అన్నావు, కొండమీద శివాలయానికి. ఏం లేవమ్మా, బాగానే వచ్చాను, బాగానే వస్తున్నాను, 10 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పి ఇంటి దగ్గర మిరాకిల్. మా పిల్లలు ఇద్దరు అసలు ఎంత ఆనందపడ్డారంటే అంత ఆనందపడ్డారు. ఎందుకంటే వాళ్ళని సపోర్ట్ చేసుకొని తిరగాల్సి వచ్చింది. నేను ఇవాళ 4-5 కిలోమీటర్లు వాక్ చేసి షటిల్ ఆడి ఆ కొండ మెట్లు దాదాపు ఏంటి ఒక 300 మెట్లన్నా ఉండవా, అన్ని మెట్లు ఎక్కి కొండ మీద శివాలయం, విజయమార్తండేశ్వర శివాలయం అక్కడికి ఎక్కా.
అక్కడికి ఎక్కి దిగా. నేను అంత గర్వంగా ఫీల్ అయ్యా. నాకు మెడిసిన్ వల్ల కాదు, దీంట్లో ఏదో ఉంది, ఇది వాడాక నాకు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి నా ద్వారా చాలామందికి ఇప్పించా కనీరులో. వాడిన వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా ఉన్నారు. ఇది ప్రాబ్లమ్స్ ఉంటే కాదండి, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా వాడచ్చు. ఇప్పుడు ఒక డాక్టర్కి దగ్గరికి వెళ్ళాము, సార్ నాకు ఏం ప్రాబ్లమ్స్ లేవండి, నాకు ఏదన్నా ఏమి రాకుండా మెడిసిన్ ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తాడా? కానీ ఇది ఇస్తుంది ఆ స్ట్రెంగ్త్ని. మనకు ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్